నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం బ్రహ్మ విహారాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంతకు ముందు కూడా ధ్యాన సాధన ఎలా చేయాలనేది ఈరోజు చెప్పుకుందాం. భిక్షువులందరూ కూడా ధ్యాన పద్ధతులు నేర్చుకొని అర్హంతులయ్యేంత వరకు సాధన చేయాలి. అన్ని ధ్యాన పద్ధతులు అందరూ నేర్చుకోలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన ధ్యానం ఏదైనా ఉందంటే ఈ బ్రహ్మ విహారాలు. వివిధ రకాలైన కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే నగరాల్లోనూ లేకుంటే గ్రామాల్లో నివసించే చాలామంది భిక్షువులకు అవకాశం తక్కువగా ఉండి నిబ్బానం పొందడానికి కావాల్సినంతసేపు వివిధ ధ్యానాలు చేయలేకపోతారు. కానీ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఇవి కొంతవరకు వారికి ఉపయోగపడి సామాన్యమైన ఫలితాలను అందిస్తుంది. భిక్షు జీవితాన్ని గడపడానికి కావలసిన ఆవశ్యకాలను చాలామంది భిక్షువులు గృహస్థుల సహాయం పొందలేకపోతారు. దీనికి పరిష్కారంగా కొందరు భిక్షువులు గృహస్థులను దోషులుగా ఆరోపిస్తూ తాము స్వయంగా సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ గృహస్థులను పొగుడుతూ వారి కోసం కొన్ని పనులు చేస్తూ ఇంకా ఇలాంటి పనులను భిక్షువుకి సరికాని పద్ధతుల్లో చేస్తూ జీవనానికి కావలసిన ఆవశ్యకాలను గృహస్థుల నుండి సంపాదిస్తారు. తమకెందుకు ఆవశ్యకాలు లభించడం లేదని ఆలోచించకుండా కొందరు భిక్షువులు తగిన విధంగా ఆవశ్యకాలను పొందుతారు. కానీ వారు తమకు కావాల్సినవి అందని కారణాన్ని బాగా గ్రహించాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒడ్డు పొడవు సరిపోను ఉన్న ఒక అమ్మాయి, అంటే పడుచుపై అటు లావుగాను ఇటు మరీ సన్నగాను లేక పొందికగా ఉన్న అమ్మాయిపై మరీ నల్లగాను మరీ తెల్లగా పాలిపోయినట్లు కాక మంచి శరీర ఛాయ గల సమ వయస్కురాలిపై అందరి కళ్ళు పడతాయి. ఆమెతో మాట్లాడాలని, ఆమెతో స్నేహం చేయాలని, ఆమెతో కలిసి గదిలో గడపాలని, బస్సు రైళ్లలో తమ పక్కన ఆమె కూర్చుంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. ఆమెకు ఏమైనా కావాలంటే వెంటనే ఎవరో ఒకరు ఇచ్చేస్తారు, ఏ సహాయమైనా అందిస్తారు. ఆమె ఏదైనా ప్రదర్శన ఇస్తే ఎంతోమంది ఎంతో డబ్బు వెచ్చించి మరీ చూడటానికి వస్తారు. నరాలు కనిపించే ఒక బక్క చిక్కిన ముసలమ్మను, చర్మం ముడతలు పడి ఎముకల పోగు వలె ఉన్న వృద్ధురాలిని, బోసి నోటి అసలు పల్లె లేని ముసలమ్మని ఎవరు ఇష్టంగా చూస్తారు? ఆమె మురికిగా దుర్గంధంతో దగ్గరికి వస్తే దూరంగా పారిపోతారు. ఆమెను ఇంటిలోనికి రానివ్వరు. ఆమెకు కూర్చోవడానికి తమ పక్కన సీట్ ఇవ్వరు. ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే జాలితో చేస్తారు, కానీ రూపాన్ని చూసి ఎవరు చేయరు. ఆలోచించండి, ఆ అందమైన స్త్రీని ఎందుకు ఆదరించారు? ఆ అనాకారి అయిన ముసలమ్మను ఎందుకు నిరాదరించారు? జనుల మనస్సుని దోచే అందం, యవ్వనం ఆమెలో ఉన్నాయి. జనులకు రోత వేసే దుర్గంధం, వికారం ఈ ముసలమ్మలో ఉన్నాయి. అలాగే గృహస్థుల నుండి ఆదరణ లభించాలి అంటే, ఆవశ్యకాలు అంటే అవసరమైనవన్నీ అందుకోవాలి అంటే అందుకు కావాల్సినవి పుణ్యగుణాలు ఆ భిక్షువులో ఉండాలి. ఈ భిక్షువుకి దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఈ భిక్షువులు మంచి శ్రమణ సద్గుణాలు ఉన్నాయి అనే నమ్మకం గృహస్థులకి కలగాలి. అందుకు కావలసిన వినయ నియమాలను
అష్టాంగ మార్గాన్ని చక్కగా ఆచరించాలి. ఆవు నెయ్యో అంటే మనకి సంఘాన్ని గురించి చెప్పినప్పుడు ఆవు నెయ్యో అనే పదం వస్తుంది. ఈ భిక్షువు తీసుకోతగినవాడు అని అర్థం. పావు నెయ్యో ఈ భిక్షువు ఆదరించదగినవాడు అని అర్థం. దక్కినెయ్యో అంటే ఈ భిక్షువు దక్షిణలు తీసుకోవడానికి అర్హుడు అని అర్థం. అంజలి కరణీయో అంటే నమస్కరించదగినవాడు అని అర్థం అని గృహస్థులు భావించేంత పుణ్యగుణాలను ఆ భిక్షువు సంపాదించుకోవాలి. అవి వారి మనస్సులను దోచివేస్తాయి. పుణ్య సంపద పుష్కలంగా ఉన్న భిక్షువు వద్దకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి తమ పుణ్యం కోసం సమర్పించుకుంటారు. నిండా నీళ్లున్న బావి వద్దకు నీటి కోసం ప్రజలు వెళ్ళినట్లు పుణ్య సంపదలున్న భిక్షువు వద్దకు ఉపాసకులు వస్తారు. హృదయపూర్వకంగా సమర్పించుకుంటారు. వట్టిపోయిన బావి వద్దకు ఎవ్వరూ వెళ్ళనట్లు పుణ్య సంపద లేని భిక్షువు వద్దకు ఎవ్వరూ వెళ్ళరు. ఒకవేళ ఏదైనా ఇచ్చిన బలవంతంగా ఇస్తారు. అతనికి ఆవశ్యకాల కొరత వస్తుంది. అలాంటి భిక్షువు సంపదను సంపాదించుకునే బదులు శ్రమణ ధర్మాలను వృద్ధి చేసుకోవాలి. అంటే భిక్షు ధర్మాలను వృద్ధి చేసుకోవాలి. అందరూ గౌరవించే విధంగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. మైత్రి, కరుణ, ధ్యాన సాధన అలా గౌరవాన్ని ఇంకా పుణ్యాన్ని సంపాదించి పెట్టేదే. ఆవశ్యకాలను పెంపొందింపజేసేదే. ఈ ధ్యాన సాధన మనుషులనే కాకుండా దేవతలను కూడా శాంతింపచేస్తుంది. వారి చేత కూడా ఆదరింపబడతారు, గౌరవింపబడతారు. కనుక భిక్షువులందరూ ఈ లోకంలోను పరలోకంలోనూ సహాయపడే ఈ మైత్రి, కరుణ, ధ్యాన సాధనలను చేయాల్సి ఉంటుంది. ఈ మైత్రి, కరుణ, ధ్యాన సాధన చేసే భిక్షువు మైత్రిని, కరుణను అర్థం చేసుకోవాలి. ఇతరులను మైత్రి బలంతో సంతోషపరచడం, వారి దుఃఖాలను చేసే మైత్రి భావన చేయడం, ధర్మోపదేశాలను ఇవ్వడం లాంటి విషయాలను ఈ సాధన చేసే భిక్షువు తెలుసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. మార్గఫలాలను, నిర్వాణ ఫలాన్ని పొందిన వారి మనసు ఎంతో శక్తివంతమైనదే కాకుండా కొన్ని యుద్ధి శక్తులను అంటే సైకిక్ పవర్స్ వారికి సంతరించుకుంటాయి. అంటే కొంతమంది మార్గఫలాలు పొందటం, ధ్యాన సమాపత్తులు పొందటం, ఇంకా నిబ్బానాన్ని పొందటం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా కొన్ని సైకిక్ పవర్స్ వస్తాయి. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. వారు ఆ శక్తితో వివిధ కార్యాలను కూడా చేయగలరు. సామాన్యమైన మానసిక బలం కలవాడు తన మనోశక్తితో ఏ అద్భుతం చేయలేడు. కనీసం ఒక చిన్న కాగితం ముక్కను కూడా తన చూపుతో కదిలించలేడు. అతని మనోశక్తి అంత మాత్రానిదే. అలాగే ఒక భిక్షువు నేను మైత్రిని ఇస్తున్నాను, మీరు సుఖంగా ఉండాలి అని చెప్పంగానే ఏమి జరగదు. ఎదుటి వారికి సంతోషాన్ని కలుగజేయలేదు, వారికి ఏ మంచి చేయజాలదు. కనుక ఏ ఈర్ష, ద్వేష భావము లేకుండా కరుణ కలిగిన భిక్షువు హృదయంలో ముందు చూడాలి. అంటే అతని మనసులో ఉన్న కరుణను తన హృదయంలో ముందుగా చూసుకోవాలి. ఆ నిండిన సంపదను ఇతరులకు పంచగలుగుతాడు. పంచే కొలది ఆ పుణ్య సంపద పెరుగుతుందే కానీ తరగదు. అప్పుడు ఇలా చెప్పొచ్చు, మీరు సుఖంగా ఉండాలి అని మైత్రి ఇచ్చినప్పుడు అది వృధా కాదు. అంటే కేవలం పేరుకే అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అనటం కాదు. తన మనసులో పూర్తిగా హృదయం అంతా కూడా తన కరుణ మైత్రితో నిండి ఉండాలి. మైత్రి అంటే స్నేహం, మిత్రత్వం, సంతోషకరంగా ఉంటుంది. మైత్రితో ఉండటం అంటే ఇతరులతో అనుగుణంగా ఉండటం, వ్యతిరేకత లేకుండా ఉండటం, శత్రువులు లేకుండా ఉండటం, కష్టాలకు బాధలకు లోను కాకుండా ఉండటం, విజయవంతంగా ఉండటం, ఏ దుర్గుణాలు లేకుండా పరస్పరం సాగుణ్యంగా ఉండటం. ఇదే మైత్రి అంటే. ఇతరుల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండటమే మైత్రి.
ఇది ఒక చేతసిక ధర్మం. అంటే చిత్తాన్ని అనుసరించి ఉండే ఒక మనోధర్మం. ఇలాంటి చేతసిక ధర్మం గలవాన్ని అతని సంస్కారాలు మైత్రితో నిండి ఉంటాయి. విజ్ఞానాన్ని ఇతరులకు మంచి కలిగించేటట్లు, అంటే కలిగేటట్లు, మేలు జరిగేటట్లు వారి వైపుకి మరలా మరలా మళ్ళించి మైత్రిని నిలుపుకోవడమే మైత్రీ భావన. ఇతరులకు మేలు కలగాలనే ఉద్దేశంతో మైత్రి కరుణ సాధన చేయాలి. ఆ ఉద్దేశంలో నిజాయితీ ఉండాలి. ఎలాంటి కపటం దాగి ఉండకూడదు. కపటంతో చేసే మైత్రి భావన ఇతరులకు అంతగా మేలు చేయలేదు. మనిషి మనసే కపటి. తన మనసులోని కపటాన్ని తానే కనిపెట్టలేడు. ఫలానా ఆ వ్యక్తి సుఖంగా ఉండాలి, ఫలానా ఈ వ్యక్తి సుఖంగా ఉండాలి అని వ్యక్తిగతంగా మైత్రి భావన చేస్తుంటే, తనకు ద్వేషం ఉన్న ఒక వ్యక్తికి మైత్రి ఇచ్చేటప్పుడు అందరూ సుఖంగా ఉండాలి, అన్ని జీవులు సుఖంగా ఉండాలి అని దీవించేటప్పుడు అది పైపైనే అని తెలిసి వస్తుంది. అలా మైత్రి భావన వల్ల ఎదగలేడు. అది కపటత్వం అవుతుంది. దీనివల్ల అంతగా ఉపయోగం ఉండదు. కరుణ, మైత్రి సాధనలో స్థిరపడాలనుకున్న వ్యక్తి ముందు తన మనస్సుని నిష్కపటం చేసుకోవాలి. నిజాయితీగా వ్యవహరించాలి. మనసు అనేక విధాలుగా అదుపులో పెట్టుకోవడం మనకి ఈ ధ్యాన పద్ధతులన్నీ కూడా విశుద్ధి మార్గంలో మనకి ఇవ్వబడింది. ఇక్కడ మనసుని మంచిగా ఉంచుకునే ఒక పద్ధతిని చెప్పుకుంటున్నాం. చంపడానికి వచ్చిన శత్రువుకి కూడా మేలు చేసేటువంటి బుద్ధుని శిష్యుణ్ణి నేను, జీవులన్నిటికీ అర్యమిత్రుడైన అనుత్తరని శిష్యుణ్ణి నేను బుద్ధుణ్ణి అనుసరిస్తూ జీవులన్నిటికీ మిత్రుడనవుతాను. మిత్రులకు శత్రువులు, మిత్రులు కానటువంటి వారికి, ఇంకా శత్రువులకు, ఇంకా అందరికీ, అంటే మిత్రులకు ఇంకా శత్రువులకు అందరికీ మిత్రుడనవుతాను. ఇలా ప్రతిరోజు కూడా ముందు తనకి తాను ఈ మైత్రిని ఇచ్చుకోవడానికి, అంటే ముందు తన మనసుని ఎటువంటి కపటం, కల్మషం లేకుండా చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా వారికి మనమిచ్చే మైత్రి బలంగా పనిచేస్తుంది. మన మనసులోనే కపటం ఉంది, సరిగా చేయట్లేదు అంటే కనుక అది సరిగా పనిచేయదు మిగతా వాళ్ళకి ఇచ్చేది. అంచేత ఇప్పుడు చెప్పినటువంటి పారాగ్రాఫ్ ఏంటంటే, చంపడానికి వచ్చిన శత్రువుకి కూడా మేలు చేసేటువంటి బుద్ధుడి యొక్క శిష్యుణ్ణి నేను, జీవులన్నిటికీ అర్యమిత్రుడైన అనుత్తరుని శిష్యుణ్ణి నేను బుద్ధుణ్ణి అనుసరిస్తూ జీవులన్నిటికీ మిత్రుడనవుతాను. మిత్రులకు శత్రువులు, మిత్రులు కానటువంటి వారికి, ఇంకా శత్రువులకు, ఇంకా అందరికీ నేను మిత్రుడనవుతాను. సో ఇలా మనం ఈ పదాలను ప్రతిరోజు కూడా స్మరించుకోవాలి, తనకు తాను చెప్పుకోవాలి. ఇలా నేర్చుకొని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే 10 సార్లు, రాత్రి పడుకున్న తర్వాత 10 సార్లు చేస్తూ ఉండాలి. ఇలా 10 రోజులు చేయండి. ఇంకా 1 నెల పాటు చేస్తే చాలా మంచిది. ఎవరైనా ఇంకా ఎక్కువ రోజులు ఇలా చేస్తే అతని మనసు అదే విధంగా మలచబడుతుంది. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నా మిత్రులే, నేను అందరి మేలు కోరుకుంటున్నాను అనే భావన అతని మనసులో స్థిరపడుతుంది. హాని చేసిన వారికి కూడా హాని చేయకుండా, హాని చేసే తలంపే లేకుండా మేలు చేసేవాడే నిజమైన స్నేహితుడు. మిత్రునికి ప్రతి ఒక్కరూ మేలు చేస్తారు, కానీ బుద్ధుని పుత్రులుగా మీరు శత్రువులకు కూడా మేలే చేయండి. నేను లోకమిత్రుడను, నేను లోకానికి మేలు చేయాలి అని ఇలా పదే పదే మనసులో అనుకోవాలి. నేను లోకానికి ఏ విధంగా మేలు చేయగలను అని వెతకాలి. అప్పుడే మేలు చేయగలవు.
ఈ ప్రపంచంలో చాలామంది అన్నపానీయాలు లేకుండా బ్రతుకులు వెల్లదీస్తున్నారు. వారికి ఇంత ముద్ద ఆహారం, ఇన్ని నీళ్లు అందిస్తే వారు సంతోషిస్తారు. భిక్షువులుగా వారికి బట్టలు, ఆభరణాలు ఇవ్వలేరు. వారంతా పేదవారైన వారిని సంతృప్తి పరచలేరు. వారిని ధనవంతులుగా చేయలేరు. కానీ వారి మేలు కోసం వారిపై మైత్రి, కరుణను కురిపించగలరు. మైత్రి, కరుణలు ఆహార పానీయాల వలె చేతికి అందించేవి కావు. వారి చిత్తాన్ని మైత్రి భావనతో ధర్మానికి అనుగుణంగా మలచ వీలైనది. అందువల్ల వారికి ఈ మేలు కలుగుతుంది. బలహీన మనస్కులకి మరొకరి చిత్తాన్ని మలచడం అంత సులభం కాదు, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే వారి మనసులనే వారు మలచుకోలేరు. ధ్యానం చేసేవారు ఇతరుల మనసుని కొన్ని విషయాల్లో ప్రభావితం చేయగలరు. ఈ కరుణ, మైత్రి శత్రుత్వాన్ని, ఈర్ష్యను, ద్వేషాన్ని తగ్గించగలదు. సాధన చేసే కొలది వాటిని రూపుమాపగలదు. ఇతరుల మనసుపై ప్రభావాన్ని చూపి వారిలో కూడా ద్వేషాన్ని తగ్గించగలదు. శత్రుత్వం ఎంతో హానికరమైన ధర్మం. ద్వేషాన్ని పెంచుకున్నవాడు మంచి చెడు విచక్షణ చేయలేడు. ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనే జ్ఞానాన్ని కోల్పోతాడు. కోపం వచ్చినప్పుడు దూషించడం మొదలు పెడతాడు. అది పెరగగానే కొట్టడం సాగిస్తాడు. తారాస్థాయికి చేరుకోగానే తన్నడం, కత్తులు, కర్రలతో యుద్ధానికి దిగుతాడు. ఇతరుల ఆస్తికి హాని కలిగిస్తాడు. నాశనం చేయాలి అనుకుంటాడు. ఇంకా తీవ్రమైన తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు అని చూడడు. గుడ్డివాడైపోతాడు. కొందరైతే కొన్ని సందర్భాలలో పవిత్రమైన కొంతమంది భిక్షువులకు కూడా హాని చేస్తారు. బంధుమిత్రులకు హాని చేస్తారు. పేదవాని కోపం తన వారికి కీడు చేస్తే, బలవంతుల కోపం లోకాన్ని నాశనం చేసే యుద్ధాలకు దారితీస్తుంది. ఇలా కోపం ఉన్నవారు తమకు, ఇంకా తమ వారికి, ఇతరులకు కూడా హాని చేస్తారు, దుఃఖాన్ని కలిగిస్తారు. ఎందరో తమ కోపం కారణంగా కాని పనులు చేసి నరకానికి పోతారు. శత్రుత్వం ఎంత ప్రమాదకరమైందో ఈర్ష్య, ద్వేషాలు కూడా ప్రమాదకరమైనవే, హానికరమైనవే. ఈ మూడు లేకపోతే లోకం ప్రశాంతంగా నిద్రపోతుంది, సుఖంగా బ్రతుకుతుంది. అంచేత ధ్యాన సాధకుడు తన సాధన వల్ల మైత్రి, కరుణల వితరణతో లోకంలోని ఈర్ష్య, ద్వేషాలను తగ్గించి అందరిలో మైత్రీ భావాన్ని కలిగించగలిగితే ప్రజలకు మేలు కలుగుతుంది. లోకానికి కలిగే హాని తొలగిపోతుంది. నీవు కనుక లోకానికి బంధువుడైతే, జనమిత్రుడైతే మైత్రి, కరుణ, ధ్యాన సాధన చేస్తూ లోకహితాన్ని చేకూర్చగలవు. వారు ద్వేషం నుండి ముక్తులవుదురుగాక. వారు ఎవరికి హాని చేయకుందురుగాక. ఒకరికొకరు పరస్పరం క్షేమంగా వారి క్షేమాన్ని కోరుకుందురుగాక అని ఒక ధ్యాన సాధకుడు కపటం లేకుండా తన మనసును ప్రత్యేకించి కొందరిపై ఏకాగ్రం చేస్తే ఆ కరుణామయమైన ఆలోచనల, ఆ దీవెనల ప్రభావం వల్ల ఆ వ్యక్తుల మనస్సుల్లో ద్వేషం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. క్రమక్రమంగా దుష్ట స్వభావం దూరమవుతుంది. ఎంత మేరకు ఆ మైత్రి భావన ఆయా ప్రజల మనస్సులను మలచగలుగుతుందనేది ఆ ధ్యాని మనోబలంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఎంతో మందిపై ఈ మైత్రి, కరుణ, ధ్యాన భావన చేస్తే అంత బలంగా పనిచేయదు. కనుక ఈ మైత్రి భావన కొన్ని ప్రదేశాల్లో కొన్నిసార్లు, మరికొన్ని ప్రదేశాల్లో కొన్నిసార్లు, కొన్ని దిశలకు కొన్నిసార్లు, మరికొన్ని దిశలకు కొన్నిసార్లు దీపానికి దూరమయ్యే కొలది వెలుగు మసకబారుతుంది.
అలాగే దూరంగా ఉన్న వారికి ఇచ్చే మైత్రి కరుణ భావన బలహీనపడి అంతగా పనిచేయదు. దగ్గరగా ఉన్న వారిపై అది బలంగా పనిచేస్తుంది. మైత్రి కరుణ భావనలో నిష్ణాతుడైన అశ్వగుత్త తీరుని మైత్రీకరణ వల్ల అడవిలో అతనికి 30 యోజనాల దూరం వరకు ఉన్న జంతుజాలమంతా ప్రశాంతంగా జీవించానని చూల సకులదాయి అట్టకథలో మనకి తెలుపబడింది. ఇంకా ధర్మ అశోకుని కాలంలో ఈ తేరుడు జీవించి ఉన్నాడు. చిత్తల పబ్బత విహారంలో జీవించిన విశాఖ తేరునితో పాటు కలిసి మెలిసి కొన్ని అమనుష్యులు అంటే ప్రేతాలు అతని మైత్రి కరుణ భావన వల్ల శాంతి సామరస్యాలతో నివసించాయని విశుద్ధి మగ్గలు మనకి తెలుపబడింది. పుట్టుకతో విరోధులైనను యోగులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వస్తే వారు తమ వైరాన్ని మరచి ఎవరికీ హాని తలపెట్టలేరు. ఎందువలనంటే వారి మనసులు ఆయా ధ్యానుల మైత్రి కరుణ భావన ప్రకారం మలచబడతాయి. ఈ మైత్రి కరుణ భావన ఇతరుల మనసులపై తేలికగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సాధన ఇతరుల మేలు కోరి వారి మనసులను మంచిగా మార్చడం కొరకు వృద్ధి చేయబడింది. సంతోషంగా ఉండు అంటే దేనివల్ల సంతోషంగా ఉండటమో చెప్పడానికి కాదు, ఈ మైత్రి కరుణ భావన అలా ప్రత్యేకించి మాటల్లో ఉదాహరిస్తూ చేసేది మైత్రి భావన కాదు. అంటే కేవలం సంతోషంగా ఉండు అని చెప్పడమే కాదు. ఆహారం లేని కొందరికి ఆహారం దొరికితే సంతోషం, వస్త్రాలు లేని కొందరికి వస్త్రాలు దొరికితే సంతోషం. ఇలా కొందరికి ఇల్లు, ఉద్యోగాలు, సంపదలు లేని వారికి అవి దొరికితే సంతోషం. అవి ఉన్నవారికి ఇంకా మంచివి దొరికితే సంతోషం. వీటికి హద్దు ఎక్కడ ఉంటుంది? తోడు లేని వారికి తోడు దొరికితే సంతోషం, పిల్లలు లేని వారికి పిల్లలు పుడితే సంతోషం. ఇలా సంతోషాలు లోకంలో విభిన్నాలు అంటే రకరకాలుగా ఉన్నాయి. కనుక నీవు సంతోషంగా ఉండు అని నీవు భావన చేస్తే అందులో ప్రత్యేకించి దేనితో అనే అర్థం లేదు. అయితే అర్థవంతమైన ఫలితం ఇందువల్ల రాదు. మరి అర్థవంతమైన ఫలితం ఎందులో ఉంది? అన్ని విధాల మేలు కలగజేసే ఒక ప్రత్యేకమైన మేలు కలగాలని నీవు సంతోషంగా ఉండు అని భావన చేయాలి. అన్ని విధాల మేలు కలుగజేసే ఆ ఒక్కటి ఏది? పగ, శత్రుత్వం, ద్వేషం లేని మనసును కలిగి ఉండటమే, శాంతిగా ఉండటమే ఆ మేలు. అలాంటి మేలు కలగాలని భావన చేయాలి. కనుక ఈ విధమైన మేలు కలగాలనే ఉద్దేశాన్ని బయటికి ప్రసరింపజేస్తూ మైత్రి భావన చేయాలి. అంటే మైత్రి ధ్యానం చేయాలి. నీవు దుఃఖం నుండి ముక్తిని పొందు అని భావన చేస్తే ఏ దుఃఖం అని ప్రత్యేకించి తెలుపబడటం లేదు. ఎన్నో అర్థాలు వస్తాయి. పుట్టుక దుఃఖం, ముసలితనం దుఃఖం, రోగం దుఃఖం, మరణం దుఃఖం, ఇష్టమైన వారు దూరం అయితే దుఃఖం, ఇష్టం లేని వారు దగ్గరైతే దుఃఖం, ఆహారం కోసం కలిగే దుఃఖం, పూర్వకర్మ ఫలితంగా వచ్చే దుఃఖం. ఈ దుఃఖాలన్నీ నీవు దుఃఖముల నుండి ముక్తి పొందు అని అన్నంత మాత్రాన అతనికి ముక్తి లభించదు. మైత్రి కరుణ ధ్యానం చేయడం వల్ల నీవు ముక్తుడవుతావు. ఇంకా ఇతరులు వైరం వల్ల, కోపం వల్ల, ద్వేషం వల్ల కలిగే దుఃఖాల నుండి ముక్తులవుతారు. మైత్రి కరుణ ధ్యానాన్ని ముందుగా తన మేలు కోసం చేసుకోవాలి. తన కోసమైతే 1-2 సార్లు చేసుకుంటే సరిపోతుంది. అంటే తన మనసు శాంతపడాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, మొదట తన హృదయంలో ఈ మైత్రి కరుణ ముదిత ప్రతిష్ఠితం అవ్వాలి. అంతవరకు చేసుకుంటూ పోవాలి. ఆ తర్వాత ఇతరుల వైపుకి ఈ ధ్యానాన్ని మరల్చాలి. ఇది ఒక సమూహం యొక్క మేలు కోసమే లేక అన్ని ప్రాణుల మేలు కోసమే చేయవచ్చు. ముందుగా సమూహాల మేలు కోసం మైత్రిని ఇవ్వాలి. తన కోసం,
తర్వాత ఆరామంలో అంటే తన దగ్గరగా ఉండే వారి కోసం మైత్రిని ఇవ్వాలి. ఆ తర్వాత ఒక సమూహం తర్వాత మరో సమూహానికి మైత్రినివ్వాలి. ఆ తర్వాత గ్రామంలో ఉన్నవారికి, ఆ తర్వాత దేశంలో ఉన్నవారికి, ఆ తర్వాత ఈ విశ్వంలో ఉన్న అన్ని ప్రాణులకు మైత్రినివ్వాలి. ఇది ఒక పద్ధతి. చాలా సూక్తాలలో మనకి మైత్రిని అన్ని దిశలకు వ్యాపింపు చేయడం చెప్పబడింది. కాళ్ళు లేని ప్రాణులకు, 2 కాళ్ళ జీవులకు, 4 కాళ్ళ జీవులకు, ఎన్నో కాళ్ళ జీవులకు, చిన్న పెద్ద అటు ఇటు కాని మధ్య రకం జీవులకు, ఇలా ఎన్నో రకాలుగా మైత్రిని ప్రసరింపజేస్తూ సంతోషపరుస్తారు. అయితే మొదట తనకు తాను మైత్రినిచ్చుకోవాలి. ఆ తర్వాత తనకు బాగా దగ్గరగా సంతోషాన్ని కలిగించే టీచర్స్ లేకపోతే తన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఈ మైత్రిని ఇవ్వాలి. ఆ తర్వాత తనకి ఎవరైతే శత్రువులుగా భావిస్తారో లేదంటే ఆ గ్రామంలో ఉండేవారికి లేకుంటే ఆ పట్టణంలో ఉండేవారికి మైత్రిని ఇవ్వాలి. ఆ తర్వాత ఈ విశ్వంలో ఉండే అన్ని దిక్కుల్లో ఉండే ప్రాణులకు మైత్రిని ఇవ్వాలి. 4 స్టెప్పులుగా చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు బాగా గుర్తుంచుకొని ప్రతిరోజు మీరు మైత్రి చేసుకోవడానికి వీలవుతుంది. అంచేత ఎవరైనా రాసుకోగలిగితే గనక ఈ విషయాలను రాసుకొని మొదట ప్రాక్టీస్ చేయండి. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఆ ఫలితాలు కనపడతాయి. అయితే తన కోసం అంటే తన మేలు కోసం తనకు తాను మైత్రినిచ్చుకోవడం ఎలా? ఇలా చెప్పుకోవాలి తనకి తాను. నాకు ద్వేషం నుండి ముక్తి కలుగునుగాక. శత్రువులకు మిత్రులకు, శత్రువు మిత్రులు కాని వారికి మేలు చేయగలిగే అర్య పురుషుడు నవుదనుగాక. అర్య అంటే శ్రేష్టమైన అని అర్థం. నాకు దుఃఖం నుండి ముక్తి కలుగునుగాక. నాకు మేలు కలుగునుగాక. నేను సంతోషంగా ఉందునుగాక. ఇలా చెప్పుకోవాలి. నాకు ద్వేషం నుండి ముక్తి కలుగునుగాక. శత్రువులకు మిత్రులకు, శత్రువు మిత్రులు కాని వారికి మేలు చేయగలిగే అర్య పురుషుడు నవుదునుగాక. నాకు దుఃఖం నుండి ముక్తి కలుగునుగాక. నాకు మేలు కలుగునుగాక. నేను సుఖంగా సంతోషంగా ఉందునుగాక. ఇలా మళ్ళీ మళ్ళీ తను చెప్పుకుంటూ ఉండాలి. తన కోసం తనకు తాను మైత్రిని ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇతరుల శరీరానికి, ప్రాణానికి, గౌరవానికి, సంపదలకు హాని కలిగించాలనుకోవడం క్రూరత్వం. దుఃఖం నుండి ముక్తి కలగాలి అంటే ద్వేషం వల్ల, క్రూరత్వం వల్ల, మోసం వల్ల దుఃఖాలు వస్తాయి. కనుక అలాంటి ధర్మాల్లో మనసు పడకుండా ఉండాలి అని అర్థం. అలా మనసు దుఃఖం నుండి ముక్తి పొందాలి అని అర్థం. మేలు కలగాలి అంటే మనసు అలాంటి దోష ధర్మాల్లో మునగకుండా ఉండటం, దాని వలన వచ్చే సంతోషం కలగాలి అని అర్థం. ప్రతి చోట ఇలానే మనం అర్థం చేసుకోవాలి. అంటే మన లోపల ఉన్న ద్వేషము, క్రూరత్వం, పగ తొలగిపోవాలి. దానికోసం మన మనసులో వాటిని తొలగించుకోవడానికి ధ్యానం అనేది చేస్తూ ఉన్నాం. సో మొదట తనకు తాను మైత్రిని ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఆరామంలో నివసించే వారి మేలు కోసం మైత్రిని ఇవ్వాలి. అప్పుడు ఇలా చెప్పుకోవాలి. ఆరామంలో నివసించే వారందరూ, నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తులగుదురుగాక. మోసం చేసే తత్వం గల ధర్మాల నుండి వారి మనసు ముక్తి పొందునుగాక. తమ కన్నా ఇతరులు తక్కువ అనే భావం ఎవ్వరిలో కలగకుండునుగాక.
ఒకరికొకరు మేలు చేసుకుందురుగాక, దుఃఖం నుండి ముక్తులవుదురుగాక, మంచిగా సంతోషంగా ఉందురుగాక. మళ్ళీ చెప్పుకుందాం. ఆరంభంలో నివసించే వారందరూ, నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తులగుదురుగాక, మోసం చేసే తత్వం గల ధర్మాల నుండి వారి మనసుని ముక్తి పొందునుగాక, తమకన్నా ఇతరులు తక్కువ అనే భావం ఎవ్వరిలో కలగకుండునుగాక, ఒకరికొకరు మేలు చేసుకొందురుగాక, దుఃఖం నుండి ముక్తులవుదురుగాక, మంచిగా సంతోషంగా ఉందురుగాక. ఇలా ఆరంభంలో ఉండేవారు అంటే గృహస్థులు, భిక్షువులు, అన్ని జంతువులు, అన్ని చిన్న పెద్ద ప్రాణులు, అమనుష్యులు అంటే ప్రేతాలు, భూతాలు, దేవతలు, మొక్కలు, చెట్లు, చేమలు ఇత్యాదులన్నీ, ఇవన్నీ శాంతిగా ఉండాలి అని అర్థం. గ్రామంలో వారు అన్న ఇలాగే అర్థం చేసుకోవాలి. వారికి కూడా ఈ విధంగానే ముక్తిని ఇవ్వాలి, అంటే మైత్రిని ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామంలో నివసించే వారి కోసం మైత్రిని ఎలా చేయాలి అంటే, ఈ గ్రామంలో నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసం చేసే తత్వం నుండి వారి మనస్సు ముక్తి పొందునుగాక. ఈ ద్వీపంలో నివసించే ప్రాణులన్నీ, అంటే ద్వీపం అంటే అప్పట్లో ఉపయోగించే పదం, ఇప్పుడు దేశం అని మనం చెప్పుకోవచ్చు. ఈ దేశంలో నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. ఈ ప్రపంచంలో నివసించే ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. విశ్వంలోని ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసపూరిత భావాల నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. చివరగా అన్ని ప్రాణులు ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసపూరిత భావాల నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. ఆ తర్వాత 6 దిక్కులకి మైత్రిని ఇవ్వడం. తూర్పు దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. అలాగే పడమర దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసపూరిత భావాల నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. ఉత్తర దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసపూరిత భావాల నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. దక్షిణ దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. పై దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. కింద దిక్కుగా నివసిస్తున్న ప్రాణులన్నీ ద్వేషం నుండి ముక్తి పొందునుగాక, మోసం చేసే తత్వం నుండి వారి చిత్తం ముక్తి పొందునుగాక. ఈ విధంగా ధ్యానం చేసిన తర్వాత రెండు సార్లు మైత్రిని ఇవ్వడం మంచిది. ఎక్కువసేపు ధ్యానం చేసిన తర్వాతనైనా ఎక్కువసార్లు మైత్రిని ఇవ్వచ్చు. ఇలా దిక్కులకు మైత్రిని ఇచ్చే సమయంలో ఆయా దిక్కుల వైపుకు తిరిగి మనస్సుని ఆ వైపుగా ప్రసరిస్తూ ఆయా జీవులకు ప్రాముఖ్యతనిస్తూ మైత్రిని ఇవ్వవచ్చు.
ఒకే దిక్కుకు ప్రత్యేకంగా పలుసార్లు మైత్రిని ఇస్తే ఆ ఫలితం ఎంతగా ఉంటుందో గమనించవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఒక వ్యక్తి మేలు కోసం ఇచ్చే మైత్రి ఈ విధంగా చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ఆ వ్యక్తి పేరును తలుచుకొని మైత్రి ధ్యానం చేయాలి. అతడు ద్వేషం నుండి ముక్తుడవుడుగాక, మోసపూరిత ధర్మాల నుండి అతని మనస్సు ముక్తి పొందునుగాక, తమ కన్నా ఇతరులు తక్కువ అనే భావం అతనిలో కలగకుండునుగాక, దుఃఖం నుండి ముక్తి పొందునుగాక, మంచిగా సంతోషంగా ఉండునుగాక. ఒక శత్రువుకి మైత్రిని ఇచ్చేటప్పుడు ఇలా చెప్పుకోవాలి. అతడు పగ నుండి ముక్తిని పొందునుగాక, ద్వేషం నుండి ముక్తుడవుడునుగాక, మోసపూరిత ధర్మాల నుండి అతని మనస్సు ముక్తి పొందునుగాక, తమ కన్నా ఇతరులు తక్కువ అనే భావం అతనిలో కలగకుండునుగాక, దుఃఖం నుండి ముక్తి పొందునుగాక, మంచిగా సంతోషంగా ఉండునుగాక. ఒకవేళ పగ పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా తగ్గుతుంది. రోజు ఎక్కువసార్లు మైత్రిని ఇస్తూ పోతే కొన్నాళ్లకు ఆ శత్రువు కూడా మిత్రుడవుతాడు. శత్రువుకి మైత్రిని ఇవ్వడంలో ఎవరి సహాయాన్నైనా కోరితే అతని సహాయం తప్పక ఫలిస్తుంది. మనోబలం ఎంత ఎక్కువగా ఉంటే మైత్రి అంత పనిచేస్తుంది. మనోబలం తక్కువగా ఉంటే ఎక్కువ రోజులు పడుతుంది. ప్రత్యేకమైన ఏ వ్యక్తికైనా మైత్రిని ఇవ్వదలుచుకుంటే అతడు ఎక్కడ ఉంటాడో తెలుసుకొని అతడున్న దిశ వైపుకు తిరిగి చక్కగా కూర్చొని ధ్యాసతో ధ్యానం చేసి మైత్రిని ఇవ్వాలి. ఈ విధంగా చేస్తూ పోతే కొద్ది రోజులకి ఆ వైరం కొంచెంగా మీ మనసులో తగ్గిపోతుంది. ఆ ప్రభావం మీ మనసు యొక్క శక్తిని బట్టి అది ఇతరుల పైన మీద పనిచేస్తుంది. ఇంకా రోగులకు వాళ్ళ మేలు కోసం ఇచ్చే మైత్రి ఈ విధంగా ఉండాలి. సరైన విధంగా చేస్తే రోగులకి మైత్రి ధ్యానం చాలా బాగుగా పనిచేస్తుంది. రోగులకు నయం అవ్వడానికి మైత్రి ధ్యానం చేసే పద్ధతి మరో విధంగా ఉంటుంది. అతని రోగం నయమగుగాక, అతడు సంతోషంగా ఉండుగాక అని మైత్రి ఇచ్చినంత మాత్రాన రోగం కుదరదు. రోగి బాధ ఏంటి, ఆ బాధ తగ్గడం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నిదానం ఎలా ఉంటుందో తెలుసుకొని అది ఏర్పడేటట్లు మైత్రిని ఇవ్వాలి. ఆ రోగం యొక్క తగ్గడానికి రోగి ఏ వైపున ఉంటే ఆ వైపుగా కూర్చొని శరీరం బయట లోపల మనసుని ప్రసరింపజేస్తూ మైత్రిని ఇవ్వాలి. ఒకవేళ రోగికి రోగం నిదానించడానికి వేడి అవసరమైతే నీ శరీరం వెచ్చగా ఉండునుగాక అని, రోగికి జ్వరంగా ఉంటే నీ శరీరం చల్లగా ఉండునుగాక అని మైత్రిని ఇవ్వాలి. శరీర ధాతువుల లోపం వల్ల రోగి బలహీనంగా ఉంటే అతని శరీరంలో 7 శరీర ధాతువులు వృద్ధి అగునుగాక అని, రక్తహీనత వల్ల బలహీనంగా ఉంటే రక్తం వృద్ధి కలుగుగాక అని, రక్తపోటు ఎక్కువగా ఉంటే రక్తపోటు తగ్గునుగాక అని, రక్తం గడ్డ కడితే ఆ గడ్డ కరగాలి అని, నరాలు బలహీనంగా ఉంటే నరాలు బలం పుంజుకోవాలని, నొప్పులు ఉంటే నొప్పి తగ్గాలని, పుండు ఉంటే అది ఎండిపోవాలి అని మైత్రినివ్వాలి. ఇలా వివిధ రకాల రోగులకు వేరువేరుగా మైత్రిని ఇవ్వాలి. మైత్రిని ఇచ్చేటప్పుడు మాటలను పదే మార్చరాదు. ధ్యానం చేసే సమయంలో మైత్రి, కరుణ తలంపులు ఒక్క క్షణపు విజ్ఞానం నుండి మరో క్షణపు విజ్ఞానానికి బదిలీ అవ్వాలి. మధ్యలో మనసు మరో ఆలోచనలకు వెళ్ళరాదు. అలా వెళితే అంతరాయం కలుగుతుంది. అంతరాయాన్ని రానివ్వకూడదు. కొంతసేపు చేసే ధ్యానం అంత ఫలితాన్ని ఇవ్వదు. సుమారు
ఒక 15-20 నిమిషాలు ఈ ధ్యానం చేయాలి. మనోబలంతో జబ్బు తగ్గుతుందనే విశ్వాసంతో రోగికి మేలు జరగాలనే కపటం లేని తలంపుతో చేసే మైత్రి కరుణ ధ్యానం రోగాన్ని నయం చేస్తుంది. మైత్రిని ఇవ్వాల్సిన రీతిలో ఇస్తే మంచి ఫలితాలను చూడవచ్చు. కొందరు కలిసి సామూహికంగా మైత్రి ధ్యానాన్ని చేస్తే దురలవాట్లు ఉన్న వారి మనసులను శాంతపరచగలరు. లోకంలో ఈ హింసాత్మక అనైతిక భావాన్ని దృష్టిని చాలా వరకు ఇలా తగ్గించవచ్చు. భిక్షువులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అంటే లౌకిక సంపదల కోసం ప్రయత్నించకుండా ఈ ధ్యాన సంపదల కోసం భిక్షువులు ప్రయత్నించాలి. ముఖ్యంగా రోగులకు నేను కేవలం మైత్రిని ఇస్తాను, వారికి ఎటువంటి చికిత్స చేయించను అని చేయకూడదు. వారికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. దాంతోపాటు మీ మైత్రిని వారిపైన కురిపించాలి. అంతే తప్ప ట్రీట్మెంట్ లేకుండా కేవలం మైత్రి చేస్తాను, వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే అలా కాదు. రోగం వచ్చినప్పుడు రోగం కుదరడానికి దానికి మందుని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ముందు తనకి తాను మైత్రి ఇచ్చుకోవాలి. తర్వాత తనకు దగ్గరగా ఉన్న వాళ్ళకి మైత్రిని ఇచ్చుకోవాలి. తర్వాత గ్రామంలో, దేశంలో ఉన్నవారికి, ఆ తర్వాత ఈ విశ్వంలో ఉన్నవారికి, తర్వాత అన్ని దిక్కుల్లో ఉన్నవారికి, అలాగే రోగికి, అలాగే శత్రువుకి, ఇలా ఈ మైత్రిని తన లోపల వృద్ధి చేసుకుంటే తన మనసులో ఉన్న ద్వేషము, ఈర్ష, ఇంకా కోపము, పగ, క్రూరత్వం ఇవన్నీ తన మనసులో తగ్గిపోతాయి. తను శాంతంగా ఉండగలుగుతాడు. మనం శాంతంగా ఉంటే మన చుట్టూ ఉండే వాతావరణం కూడా శాంతంగా ఉంటుంది. అంచేత మన మనసులో వీటిని మొదట పెంపొందించుకోవాలి. ఆ తర్వాత మిగతా వారికి కూడా ఆ పుణ్యాన్ని పంచాలి. ఇది ఈరోజు ప్రవచనం. ఇది ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు చేయగలిగితే ఒక నెల తర్వాత ఆ ఫలితాలను కనుక మీరు చూడగలుగుతారు. ఏదో ఒకరోజు చేసి 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక రోజు చేస్తాను అంటే గొప్ప ఫలితాలు రావు. ప్రతిరోజు నిరంతరంగా చేయాలి.